నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని విమర్శించారు. దేశ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. యువత తరపున రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ వాదనను తప్పుదో పట్టించేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. దేశ యువత రాహుల్ గాంధీ వైపే ఉంటుందన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి అజిమ్ ఫేస్ టు ఫేస్. లోక్ భవన్ వరకు ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏదైతే నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దిగింది, ప్రస్తుతం మనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరేమో ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు, అక్కడ బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీ దాన్ని చిల్లర రాజకీయాలు అంటారు. మేము న్యాయమైన డిమాండ్ల కోసము రాజ్భవన్ తలుపులు తడితే కౌంటర్ యాక్టివిటీ చేస్తా ఉన్నారు. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఈ కౌంటర్ యాక్టివిటీని. విద్యార్థులు 22 లక్షల విద్యార్థులు చెలగట మారుతోంది ప్రభుత్వం. అందుకే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందుకు పోయారు. మీరు నిద్రలో ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని నిద్ర లేపి న్యాయం జరగాలి కాబట్టి ప్రధానమంత్రి ఇంటికి పోయినారు. అయినా మీరు మేలుకోనట్లే, ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వట్లే. పోలీసు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. రాహుల్ గాంధీ న్యాయమైన డిమాండ్ల కోసం రాజకీయాలకు మమ్మల్ని లాగొద్దని బీజేపీ పార్టీకి సంబంధించిన యువత చెప్తుంది. ఇవన్నీ కూడా ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ మనుషులతో చెప్పిస్తా ఉన్నారు. డిమాండ్లో మా కోరికలో న్యాయం లేకుంటే కొన్ని లక్షల మంది ఢిల్లీకి ఎందుకు వస్తారు? ఎవరు పిలిస్తే వచ్చారు? ఇది కోరిక న్యాయమైంది, ప్రభుత్వ తీరు మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం. చూసారు కదా, ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యంలో యువతకు జరుగుతున్నటువంటి అన్యాయంపై రాహుల్ గాంధీ గారు పోరాడుతూనే ఉంటారని చెప్తున్నటువంటి కెమెరామెన్ శిక్షణతో అజీం, ప్రైమ్ 9.